ఇయా కుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, 2 స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం మీద బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతావు, లేకపోతే నువ్వు పీకల్లాగా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులేవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీ బడాయి కబుర్లు చెప్తున్నారా, నిజానికి యథార్థం శాస్త్రం చెప్తున్నాడు అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు మకర రాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో యథార్థంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో జరుగుతుంది. ఇది అస్సలు మంచిది కాదు. ధనానికి ఇబ్బంది ఉంటుంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది, ప్రవర్తన కూడా పెరుగుతుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు. నేత్ర సంబంధమైన వ్యాధులైనటువంటి వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఈ రాహు ద్వితీయ స్థాన సంచారం వలన. ఇంకా తృతీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం, ఇది మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నారు. శని భగవానుడు అందరి యొక్క కుటుంబంలోనూ, ఇంట బయట, ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, వ్యవసాయ స్థలాల్లో, మీరు ఏ వృత్తి చేస్తే ఆ స్థలాలన్నింటిలో కూడా మీకు శని భగవాన్ పరిపూర్ణమైన సహాయ సహకారాలు తీసుకుంటారు. తద్వారా మనకు ఎదగడానికి అవకాశం ఉంది. చతుర్థ స్థానంలో కుజుని యొక్క సంచారము ఒక 20 రోజుల పాటు జరుగుతున్నది. ఇక్కడ 4వ స్థానంలో ఉండటం వలన విద్యా, భూమి, గృహము, వాహనాలు ఇట్లాంటి వాటి విషయాల్లో మన స్వాభావికంలో కొంచెం సహజమైనటువంటి భావాలు విరుద్ధంగా ఉంది. దుష్ప్రభావాలు అయితే ఎక్కువ ప్రయాణిస్తూ ఉంటుంది వ్యవహారం అంతా కూడా. తదుపరి 20 రోజుల తర్వాత 10 రోజుల పాటు మళ్ళీ 5వ స్థానంలో సంచారం చేస్తారు. ఈ 5వ స్థానంలో సంచారం చేసేటప్పుడు పిల్లల మీద చెడు ప్రభావాన్ని విద్య మీద, వారి మీద, వారి ఇంటి పెద్దవారి ఏదో అప్పుడప్పుడు ఏదో వ్యాపారం వాళ్ళ మీద కూడా దుష్ప్రభావాన్ని మొత్తం సంతానమే దుష్ప్రభావం చూస్తుందండి. ఇక రవి 15 రోజుల పాటు అదే 5వ స్థానంలో ఆయన కూడా సంతానమే దుష్ప్రభావం చూస్తుంటారు. ఇకపోతే 6వ స్థానంలో ఒకటి గురువు, శుక్రుడు, గురు, రవి 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. గురువు ఒక్కరోజు 6వ స్థానంలో ఒక్కరోజు తర్వాత ఆయన శుభ ఫలితములను ఇవ్వజాట ఒక్కరోజు. అంటే శుక్రుడు 6వ స్థానంలో ఉన్నటువంటి ఆయన ఒక 8 రోజులు పాటిస్తారు. 6వ స్థానంలో ఆయన శుభ ఫలితములు ఇవ్వజాడరు. చిన్నపాటి అనారోగ్యాలు, అప్పులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అదే శుక్రుడు మళ్ళీ మీకు 7వ స్థానంలో ప్రవేశించి అక్కడ 22 రోజులు ఉంటారు. ఆ 7వ స్థానంలో కూడా ఆయన భార్యాభర్తల మధ్య, జాయింట్ వ్యాపారస్తుల మధ్య ప్రతికూల ఫలితాలే కనబడుతూ ఉంటాయి. ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 22 రోజుల పాటు 6వ స్థానంలో, తదుపరి 8 రోజుల పాటు 7వ స్థానంలోనూ సంచారం చేస్తున్నారు. ఈ బుధుడు 6వ స్థానంలో ఆ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే రుణాలు పుడతాయి. రుణం ఎవరికైనా కావాలి, రుణం పుడుతుంది. ఎవరికైనా మనం ఇవ్వాల్సి దాన్ని తీర్చేయగలుగుతాము. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇటువంటి పరిస్థితులన్నీ 6వ స్థానంలో ఉన్నప్పుడు. 7వ స్థానంలోకి వచ్చాక భార్యాభర్తల మధ్య అన్యోన్యత, భాగస్వామి వ్యాపారం చేసే వారి మధ్య ఒకే రకమైన భావం, ఇవన్నీ కలిగే పరిస్థితులన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడు మీకు
పూర్తి శుభుడుగా మనం చెప్పవచ్చు. అందులో సందేహం లేదు. ఇంకా రవి కుజులు పాక్షికంగా రవి కుజులు పాక్షికమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. ఇక్కడ మీకు అష్టమ స్థానంలో కేతువు, అష్టమ స్థానం అనేటువంటి ఆయుష్ స్థానం కాబట్టి కొంత వినవలసి వస్తుంది. ఎవరో ప్రాణం పోయిందనో, ప్రాణం ఉందనో, లేకపోతే పోవలసిన వాళ్ళు లాగే చేయండి అవునులే. అట్లా కొంత దుర్వార్తలు వినవలసింది రావటం, ధన నష్టం జరగటం, పరాభవాలు, అవమానాలు అంటే ఇంత హాయిగా ఉండేది అనుకుంటున్నాను నేను. ఇదే కారణం. ఓకే, ధన నష్టం, పరాభవాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఈ కేతు వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి. మొత్తంగా వీరికి శని, బుధుడు పూర్తిగా, రవి, కుజులు పాక్షికంగాను అనుకూలిస్తూ ఉన్నారు. పర్వాలేదు, ఏవి కంగారు పడవలసిన పని లేదండి. ఇవి ఏవి దోషం చెప్పారో ఆ దోషానికి పరిష్కారం చెప్పినటువంటి వారు కూడా మనకి శాస్త్రాన్ని అందించిన వారు చెప్పారు. కాబట్టి మీరు ఆ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, అన్ని దారిలో పడతాయి. మీకు అన్ని శుభాలు చేకూరుతాయి. వాటి యొక్క దుష్ప్రభావం పోతుంది. ఇది నేను చెప్పే మాట కాదండి, మనకి శాస్త్రాన్ని అందించినటువంటి వారు చెప్పిన విషయమే. ఇది ఇందులో కూడా నా సొంతంగా ఏది చెప్పలేదు, అది మాత్రం మీరు గమనించండి. ఈ ఈ పరిహార క్రియలు కూడా మనం చెప్పిన వారు చెప్పింది. ఈ ఈ ఫలితం ఇస్తుందని చెప్పింది వారి దుష్ఫలితం ఇచ్చిన, మంచి ఫలితం ఇచ్చిన చెప్పింది వారి. ఈ దుష్ఫలితాలు ఇచ్చేటటువంటి వారికి ఈ పరిష్కారం చేసుకోండి అని చెప్పింది కూడా వారి. కాబట్టి అది గమనించండి. అంతా శుభం జరుగుతుంది. శుభం. 3 రాశులలో శని సంచారాన్ని 7.5 అంటారు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు కొంతకాలం గడిచింది, ఇంకా కొంతకాలం ఉంటుంది. ఇక్కడ ఆయన చేసే పని ఏంటంటే ధన వ్యయం అండి, ధన నష్టం. ధన వ్యయం వేరు, ధన నష్టం వేరు. ధన వ్యయం అంటే ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు. ధన నష్టం అంటే ఏంటి? పరస కొట్టేశాడు ఎవడో, లేకపోతే మాయ మాటలు చెప్పాడు, మీసారి పెట్టుబడి పెట్టించాడు, అబ్స్కాండెడ్ అయిపోయాడు వాడు, చాలా విధంగా నష్టం రావటం. లేదా ఏదో కొన్నారు, ఏదో దానివల్ల లాభం వస్తుందని, దానివల్ల లాభం రాకపోగా నష్టం రావచ్చు. ఈ విధమైనటువంటి ధన వ్యయము, ధన నష్టము జరుగుతూ ఉంటుంది. శత్రు భయము, అలాగే మనోవిచారము. కొంతమందికి కారాగార శిక్షలు కూడా పడుతుంటాయి. దుర్మార్గులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో 830 కోట్ల జనాభా ఉన్నారు. ఈ 830 కోట్ల జనాభాలో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. ఈ దుర్మార్గులు అనే వాడికి కాలం కలిసి రావాలి కదండి. కొంతమందికి వెంటనే శిక్ష దొరికిపోయి వెంటనే శిక్ష పడుతుంది. కొంతమందికి ఈ కాలం వచ్చినప్పుడు అది పురువయ్యి, అంటే రుజువయ్యి, వాడు చేసినటువంటి నేరం రుజువయ్యి వాడికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఈ శని భగవానుడు 7.5లో వ్యయ స్థానంలో ఉన్నప్పుడు జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి. కాబట్టి వీరికి పూర్తి అనుకూలమైన గ్రహాలు 2 కనబడుతూ ఉన్నాయి. శుక్రుడు 1, రాహు 1, 2 గ్రహాలు మనకి బాగా అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. మిగతావన్నీ కొంచెం పాక్షికంగా, కొన్ని పూర్తిగా వ్యతిరేకంగా, కొన్ని పాక్షికంగా అనుకూలిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కొంత 2-3 గ్రహాలుగా మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఒకరు యావరేజ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి జాతకుడికి కూడా ఖచ్చితంగా కొన్ని గ్రహాలు అనుకూలంగాను, కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను ఉంటాయి. కాబట్టి ఇది సర్వసహజం. కాబట్టి మనం ప్రతినిత్యము కూడా ఈ నవగ్రహాలు మనం చెప్పుకుంటున్నాం, 3 సంవత్సరాలుగా చెప్పుకుంటూనే చెబుతూనే ఉంటాను. మీరు వింటూనే ఉండండి, ఆచరిస్తూ ఉండండి. వింటూనే ఉండడం కాదు కావాల్సింది, వింటూనే ఉండండి, ఆచరించండి. ఆచరిస్తే మీకే శుభం. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు అయితే మీకు అనుకూలంగా మారి అది దోషం తగ్గేటటువంటి అవకాశం ఉన్నది. ఈ విధంగా రోజు ఆ నవగ్రహ స్తోత్రాన్ని చేసుకున్నట్టయితే మీకు సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.